హలో అండి. ఈరోజు నేను మీకు ఒక స్వీట్ చేసి చూపిస్తాను. పచ్చెనపప్పును మనం కుక్కర్‌లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. అలాగే మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా సోంపు తీసుకొని మెత్తగా దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయండి, అంటే ఎక్కువసేపు నానబెట్టాను నేను. సో సగ్గుబియ్యం ఉడికిన తర్వాత దాంట్లో మనం ఉడకబెట్టిన పచ్చెనపప్పు కూడా వేసి బెల్లం కూడా వేసి టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మనం కలుపుకోవాలండి. మనకు అవసరమైతే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని దగ్గరగా అవడం కోసం మనం కొంచెం సూజీ రవ్వ వేసాను నేను. అలాగే పాలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పాయసం రెడీ అయిపోయిందండి.